హాయ్ గచ్చియాకుట ఎపిసోడ్ 9 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్లోనే రూడో తన రూమ్లో గ్లౌజ్ని కడుక్కుంటూ ఉంటాడు. ఆ టైంలో అతని చేతుల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ తర్వాత తను రూమ్లోకి వచ్చి చూసేసరికి రియో అతని బెడ్ మీద పడుకొని ఉంటుంది. తను రూడోని చూసి, ఇప్పుడు రాత్రి 4 అవుతుంది, నువ్వు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? రేపు మనం మిషన్ కి వెళ్ళాలి, అది గుర్తుంది కదా అంటుంది. అప్పుడు రూడో, ఇదంతా సరే కానీ అసలు నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దానికి రియో తన రూమ్ రూడోకి సరిగ్గా పైనే ఉందని చెప్తుంది. రూడో ఇంతకుముందు గట్టిగా అరిచిన శబ్దాలు వినిపించడంతో నేను వెంటనే కిటికీలోంచి దూకి ఇక్కడికి వచ్చానని అంటుంది. ఆ తర్వాత నీ చేతుల్లో ఏదైనా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు రూడో, నేను గ్లౌజులు వేసుకున్నంతసేపు ఎలాంటి నొప్పి ఉండదు, కానీ వాటిని కడగడం తప్పనిసరి కదా, అవి తీసినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది అంటాడు. నీ చేతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందే, ఎందుకిలా కాలిపోయాయా అని అడుగుతుంది. ఆ మాట వినగానే రూడోకి చాలా కోపం వస్తుంది. ఈ విషయం నువ్వు నా చేతగాని కన్నవాళ్ళనే అడగాలి అంటాడు. దానికి రియో, తల్లిదండ్రులు మనకి చాలా విషయాలు ఇస్తారు, అవి మంచినైనా కావచ్చు చెడు అయినా కావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ బాస్ ఇంజన్ తో మాట్లాడుతూ రూడో ఫుల్ ఫేస్ ఇంకా రెడీ కాలేదని, కాబట్టి మిగతా ఏర్పాట్లు పూర్తి చేసుకోమని చెప్తాడు. అప్పుడు రూడో ఆశ్చర్యంగా, అసలు ఈ ఫుల్ ఫేస్ అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి ఇంజన్ అంటాడు, క్లీనర్స్ ఎప్పుడైనా నో మ్యాన్స్ ల్యాండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు తమ ముఖాన్ని పూర్తిగా కవర్ చేసే మాస్క్ ని ధరించాలి, దాన్నే ఫుల్ ఫేస్ అంటారు. మన దగ్గర ఈ ఫుల్ ఫేస్ మాస్కులు తయారు చేసే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు తన ఇష్ట ప్రకారమే పనిచేస్తాడు. ఒకవేళ మనం తొందరపడితే వాడికి చాలా కోపం వస్తుంది అంటాడు. ఇప్పుడైతే వాడు రూడో కోసమే మాస్క్ ని తయారు చేస్తున్నాడని చెప్తాడు. ఇంతలో బాస్ మాట్లాడుతూ ఆ మాస్క్ రెడీ అయ్యేలోపు పైన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తాడు. సెమ్యు కూడా మాట్లాడుతూ నో మ్యాన్స్ ల్యాండ్ చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరని, అందుకే వీలైనంత వరకు పూర్తి రక్షణతో వెళ్లడం మంచిదని అంటాడు. అలాగే మన దగ్గర ఒక గివర్ ఉన్నాడు, వాడు ఒక రక్షణ కవచం లాంటి స్పెల్ ని కాస్ట్ చేస్తాడని చెప్తారు. మామూలుగా అయితే ఆ గివర్ ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్ కి వస్తూ పోతూ ఉంటాడు, కానీ చాలా రోజులుగా అతను ఇంటికే రాలేదు, అందుకే వీళ్ళే అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు రూడో మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగ్గా దానికి ఇంజన్ సిటీ ఆఫ్ గ్రాఫిటీ క్యాన్వాస్ టౌన్ అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఇంజన్ నో మ్యాన్స్ ల్యాండ్ లో ఆ లేడీని వెతకడానికి వాళ్లతో పాటు వచ్చే మిగతా టీం మెంబర్స్ ని రూడోకి పరిచయం చేస్తాడు. ఈ టీంలో జంకా, రియో, డెల్మన్, టెంజీలతో పాటు 3 సపోర్టర్స్ అయిన గ్రీస్, ఫోలో, టామీలు ఉంటారు. సాధారణంగా వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 5 సపోర్టర్స్ ని తమతో పాటు తీసుకువెళ్తారు, కానీ నో మ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువ మంది గివర్స్ ఉంటే అంత మంచిది, అలాగే సపోర్టర్స్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, ఎందుకంటే సపోర్టర్స్ కొంచెం బలహీనంగా ఉంటారు. అంతలో డెల్మా రూడో దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ తను రూడో లైఫ్ స్టోరీ విన్నానని, అతన్ని కిందకి నెట్టేసిన ఆ దుర్మార్గులను తను అస్సలు క్షమించనని అంటాడు. పైగా రూడో లాంటి కసి పట్టుదల ఉన్నవాళ్ళంటే తనకు చాలా ఇష్టమని, నువ్వు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలని చెప్తాడు. అప్పుడు టెంజీ మధ్యలో మాట్లాడుతూ రూడోని ఇంజన్ తీసుకువచ్చాడు కాబట్టి అతను ఇంజన్ గ్రూప్లోనే ఉంటాడని అంటాడు. అలాగే డెల్మన్ తరపున రూడోకి సారీ చెప్తూ వీడు కొంచెం గట్టిగా అరుస్తాడు, కానీ మనసు మంచోడే, తనకి కూడా ఇలాంటి కసి ఉన్న వాళ్ళంటే ఇష్టమని అంటాడు. అప్పుడు ఇంజన్, డెల్మన్ నువ్వు అందరితో మంచిగా మాట్లాడతావు కదా, నువ్వు స్పీచ్ ఎందుకు ఇవ్వకూడదు అంటాడు. అది వినగానే జంకా వెంటనే తన చెవుల్లో దూది పెట్టుకుంటాడు. ఇప్పుడు డెల్మన్ గట్టిగా అరుస్తూ, పదండి క్యాన్వాస్ టౌన్ కి వెళ్దాం, దారిలో ఎన్ని గుంతలు ఉన్నా ఎలాంటి అడ్డంకులు ఎదురైనా మనం అస్సలు ఆగకూడదు, ఎందుకంటే మనం క్లీనర్స్ అంటూ స్పీచ్ ఇస్తాడు. దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా గట్టిగా అరుస్తూ అతనికి సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ ప్రశాంతంగా కార్లో కూర్చొని అక్కడి నుండి బయలుదేరతారు. అలా వెళ్తూ వీళ్ళు ఒక టౌన్ దగ్గరికి చేరుకుంటారు. ఆ టౌన్ పైన ఉన్న భాగం మొత్తం క్లోజ్ అయి ఉంటుంది, అదే ఆ క్యాన్వాస్ టౌన్. దీని గోడలన్నిటిపైన రంగుల పెయింటింగ్స్ వేసి ఉంటాయి. అది చూసిన రూడో ఇక్కడ ఉండే సిటీలన్నీ ఇలాగే ఉంటాయని అడుగుతాడు. అప్పుడు టెంజీ అంటాడు, దాదాపు అన్ని పెద్ద నగరాలపైన ఇలాంటి కప్పు ఉంటుందని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో 2 వ్యక్తులు ఆ సిటీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ గేటు తెరిచే ఉన్నప్పటికీ వాళ్ళు లోపలికి అడుగు పెట్టలేకపోతుంటారు. కానీ ఇంజన్ ఇంకా మిగతా క్లీనర్స్ మాత్రం చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. ఇంజన్ రూడోని కూడా లోపలికి రమ్మంటూ
నీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదా మోసం చేసేతనం లేనంత వరకు మాత్రమే నువ్వు ఈ సిటీ లోపలికి అడుగు పెట్టగలవని చెప్తాడు. ఆ సిటీ లోపల ప్రతి గోడలపై అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజల్లో చాలా మందికి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్లకు నచ్చినట్టు పెయింటింగ్స్ వేసుకోవడం కోసం ఈ క్యాన్వాస్ టౌన్ ని ఏర్పాటు చేసుకున్నారని ఇంజన్ అంటాడు. అలాగే వాళ్ళ బాస్ చెప్పిన దాని ప్రకారం ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు. అప్పుడు అది విన్న రూడో, అయితే మనం ఇక్కడికి ఆ ఆర్ట్ చూడ్డానికి వచ్చామా అంటాడు. అప్పుడు ఇంజన్, మనం ఇక్కడికి ఒక ఆర్టిస్ట్ గివర్ని కలవడానికి వచ్చాం. అతనికి ఎలాంటి పవర్ ఉందంటే తను ఏ వస్తువు మీదనైనా పెయింటింగ్ చేసి దానికి రక్షణ కవచాన్ని ఇవ్వగలడు. ఇందాక మనం చూసాం కదా, గేటు దగ్గర ఆ ఇద్దరు కూడా లోపలికి రాలేకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఆ గివర్ ఈ సిటీ బయట గోడలపై ఒక మంత్రించిన పెయింటింగ్ ని వేశాడు. చెడు ఉద్దేశంతో వచ్చిన వాళ్ళను ఇది లోపలికి అస్సలు రానివ్వదు అంటాడు. ఆ మాటలు వినగానే రూడో, అసలు ఇది చాలా అద్భుతమైన పవర్ కదా అంటాడు. దానికి ఇంజన్, అతను ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా రేర్ అని, ఈ పవర్ అతనికి తన పూర్వీకుల నుండి వచ్చిందని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయి ఏడుస్తూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంజన్ ని బలంగా తగులుతుంది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు ఉంటాయి. తను ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుండి పారిపోతుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా ఇంజనే ఆ అమ్మాయిని ఏడిపించాడేమో అనుకుంటారు. అంతలోనే వాళ్ళ దగ్గరికి ఇంకొక వ్యక్తి వచ్చి, మీరు నేను అనుకున్న సమయం కంటే ముందే ఇక్కడికి వచ్చేశారు అంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ సిటీ మేయర్. అప్పుడు ఇంజన్ అతనితో, మేం గాబ్ కోసం వచ్చాం, అతనితో మాకు కొంచెం పని ఉంది, తను మంత్రించిన పెయింటింగ్ ని వెయ్యాలి అంటాడు. అతను ఎక్కడున్నాడో చెప్తే మేము వెళ్ళి కలుస్తామని అడుగుతాడు. దానికి మేయర్ చాలా బాధపడుతూ అతను ఈ రోజు మార్నింగే చనిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళంతా ఒక దగ్గర బెడ్ పై ఉన్న గాబ్ డెడ్ బాడీని చూస్తారు. ఇంజన్ నమ్మలేక ఇదంతా నిజమేనా అని అడగగానే అప్పుడు మేయర్, అతను చనిపోవడానికి కారణం తన బాడీ మొత్తం పొల్యూషన్ తో నిండిపోయింది, అందుకే చనిపోయాడని చెప్తాడు. సేఫ్ జోన్ లో పెయింటింగ్స్ వేయడం అతనికి బోర్ కొట్టడంతో తను పొల్యూటెడ్ జోన్ లోకి కూడా పెయింటింగ్స్ వేయడానికి వెళ్లిపోయాడని, అక్కడ పెయింటింగ్ వేయడంలో ఎంతగా లీనమైపోయాడంటే కనీసం తన మాస్క్ తీసేసిన విషయం కూడా తనకు గమనించలేదని, ఇదే విషయం పైన తను చాలా సార్లు తిట్టానని కూడా మేయర్ చెప్తాడు. ఇది విని ఇంజన్ చాలా బాధతో తన మోకాళ్లపై కూలబడిపోతాడు. రూడో కూడా ఒకప్పుడు గాబ్ని తమ హెడ్ క్వార్టర్స్ లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు. అప్పుడు టెంజీ రూడోతో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి మరణాలు సంభవించడం చాలా సర్వసాధారణమైన విషయం అని చెప్తాడు. అప్పుడే మేయర్ ముందుకు వెళ్తూ గాబ్ చనిపోకముందే తన వారసుని ఎన్నుకున్నాడని, తన పూర్వీకుల నుండి వస్తున్న ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఆమెకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని చెప్తాడు. ఆ వారసురాలు మరెవరో కాదు, ఇందాక ఏడుస్తూ ఇంజన్ ని తగులుకుంటూ వెళ్లిన అమ్మాయే. అలాగే మేయర్ మళ్ళీ అంటాడు, వారసుని ఎప్పుడు అంతకు ముందు ఉన్న యూజరే ఎన్నుకుంటాడని, దానికి కావలసిన క్రైటీరియా ఏంటో తనకు తెలియదని, కానీ ఎప్పుడైతే ఆ వారసుని చేతికి ఆ పెన్ దొరుకుతుందో వెంటనే వాళ్ళలోని గివర్ పవర్స్ మేల్కొంటాయని, ఒక సెల్ఫ్ కాస్టర్ గా మారిపోతాడని చెప్తాడు. ఆ అమ్మాయి పేరు రెమ్లిన్. గాబ్ తర్వాత ఈ సిటీకి నెక్స్ట్ కాబోయే సెల్ఫ్ కాస్టర్ ఆమెనే. ఈ పెన్ ని సొంతం చేసుకోవడం ఏ ఆర్టిస్ట్ కైనా చాలా గర్వకారణమైన విషయం. కానీ ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల, తను ఇంతటి ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలదా అని మేయర్ అంటాడు. అప్పుడే ఫోలో రూడోతో, కొన్నిసార్లు కొంతమంది వెంటనే కూడా గివర్స్ అయిపోతారని చెప్తాడు. సాధారణంగా ఏదైనా ఒక వస్తువుని వైటల్ ఇన్స్ట్రుమెంట్ గా మార్చడం, దాన్ని చాలా కాలం పాటు ఎంతో కేరింగ్ తో చూసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమందిలో పుట్టుకతోనే గివర్ అయ్యే టాలెంట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర సొంత వస్తువు లేకపోయినా వేరే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ని చేతిలోకి తీసుకోగానే వాళ్ళలోని గివర్ పవర్స్ యాక్టివేట్ అయిపోతాయి. అయితే ఒక జనరేషన్ నుండి మరో జనరేషన్ కి ఇలా ఇన్స్ట్రుమెంట్ ని పాస్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడే మేయర్ ఇంకా మాట్లాడుతూ, గాబ్ ఇంకా రెమ్లిన్ ఇద్దరు సొంత అన్న చెల్లెల్లా ఉండేవాళ్ళని, గాబ్ ఎంతో సంతోషంగా పెయింటింగ్స్ వేసేవాడని అంటాడు. తను స్వయంగా ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ ప్రజలు పెయింటింగ్ చేయడం చూడడం ఇష్టం కాబట్టే ఇక్కడి మేయర్ అయ్యానని చెప్తాడు. ఇంజన్ కూడా ఒకప్పుడు గాబ్ తన హెడ్ క్వార్టర్స్ కి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ వెళ్లేవాడని, అతని ముఖంలో ఎప్పుడు ఒక చిరునవ్వు ఉండేదని గుర్తు చేసుకుంటాడు. కానీ ఆ నవ్వుని ఇకపై ఎప్పుడు చూడలేనని బాధపడతాడు. ఆ తర్వాత ఇంజన్, ఇక మనం బయలుదేరదామని చెప్పి రెమ్లిన్ ని జాగ్రత్తగా ఉండమని, తనని కలవడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తామని అంటాడు.
కానీ అంతలోనే రెమ్లిన్ గట్టిగా అరుస్తూ ఇక చాలు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపేయండి, ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. రెమ్లిన్ వెంటనే మేయర్ చేతిలో ఉన్న ఆ పెన్ని లాక్కొని బయటికి పరిగెత్తుతుంది. తను ఒక బిల్డింగ్ పైకి ఎక్కి గట్టిగా నిలబడి, గాబ్ చనిపోయినందుకు నాకు చాలా చాలా బాధగా ఉంది, కానీ మనం అతన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోవడం గాబ్కి అస్సలు ఇష్టం ఉండదని చెప్తుంది. రెమ్లిన్ ఆ పెన్ని ఓపెన్ చేయగానే అది నిజానికి ఒక పెయింటింగ్ బ్రష్ అని తెలుస్తుంది. వెంటనే తనలో ఉన్న గివర్ పవర్స్ పూర్తిగా మేల్కొంటాయి. తను ఆ బ్రష్తో నేలపై ఒక సెల్ఫీని పెయింటింగ్ వేస్తుంది. అంతే, అక్కడ ఉన్న పెయింటింగ్ డబ్బాలన్నీ రాకెట్లా ఆకాశంలోకి దూసుకెళ్లి రంగులు రంగులుగా పేలిపోతాయి. సిటీలో ఉన్న ప్రజలందరూ ఆ అద్భుతమైన వేడుకను చూస్తారు. రెమ్లిన్ గట్టిగా అరుస్తూ పదండి అందరం కలిసి పండగ చేసుకుందాం అంటుంది. ఇది చూడగానే రూడోకి వెంటనే రెక్టో గుర్తుకు వస్తాడు. సిటీలోని ప్రజలందరూ ఆ సంబరాల్లో మునిగిపోతారు. అప్పుడే మేయర్ ఎంజన్ కి సారీ చెప్తూ, మీరు ఏ సెల్ఫ్ కోసమైతే ఇక్కడికి వచ్చారో అది మీకు దొరకడానికి కొంచెం సమయం పడుతుందని అంటాడు. దానికి ఇంజన్ నవ్వుతూ, అది నాకు అర్థమవుతూనే ఉంది, ఈ క్యాన్వాస్ టౌన్ అంటేనే ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటాడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.